హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదైతే మా చిన్న ఇల్లు. మా ఇంటి స్థలంలోనే పిండి మిల్లుకి రూమ్ కట్టుకున్నాము. రూమ్ కట్టి ఒక 5 నెలలు అవుతుంది. కొత్తగా ఈ మధ్య కట్టుకున్నాము. పిండిలు అయితే మా అత్తమ్మ వేసుకుంటారు. నేను వేస్తానంటే కూడా వద్దంటది. ఎప్పుడన్నా అవసరం అయితే పిలుస్తాను అని అంటది, కానీ నన్నైతే ఎప్పుడు పిలవలేదు. ఇక్కడిక్కడ వాళ్ళే వేయించుకుంటారు కాబట్టి అందుకని నా అవసరం అయితే పెద్దగా రాలేదు. మా ఆయన అయితే వెల్డింగ్ పని చేస్తాడు. వెల్డింగ్ పని స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఏమో మా టైం బాగాలేదో ఏమో తెలియదు, కానీ పనులు అయితే చాలా వరకు తక్కువ ఉన్నాయి. పనులు రాకపోతే ఇంట్లోకి జరగడం కష్టం అవుద్ది కాబట్టి బండికి డ్రైవర్గా వెళ్తున్నాడు. ఈ రోజుల్లో ఒకరు కష్టపడితే ఇంట్లో గడవాలంటే చాలా కష్టం. ఎందుకంటే ఇప్పుడుండే అన్ని రేట్లు ఎక్కువ పెరిగిపోయినాయి. అందుకని చాలా కష్టం అవుద్ది. అందుకని నాకు అనిపించింది యూట్యూబ్ స్టార్ట్ చేస్తే యూట్యూబ్ నుంచి ఎంతో కొంత డబ్బులు వస్తాయి, ఇంట్లో ఖర్చులకు ఉపయోగపడతాయి అని అనిపించింది. నేనైతే పెద్దగా చదువుకోలేదు. నాకైతే ఫోన్ గురించి కూడా ఏమీ తెలీదు. నేను యూట్యూబ్ స్టార్ట్ చేస్తానంటే వద్దు, నేను బండికి వెళ్తున్నాను కదమ్మా, నీకెందుకు ఇవన్నీ అని అన్నాడు. అయినా సరే నేను ఎలాగో నేర్చుకొని చేస్తాలే అని ఒప్పించుకున్నాను. నేను ఒక ఫ్రెండ్ హెల్ప్ ద్వారా యూట్యూబ్ స్టార్ట్ చేశాను. ఫ్రెండ్ అంటే ఎవరో కాదు, నాకు కూతురు వరుస అవద్ది, కానీ ఫ్రెండ్ లాగా నాకు హెల్ప్ చేసింది. అన్నీ ఎడిటింగ్ అన్నీ నేర్పించింది. నేను కూడా శ్రద్ధగా అన్నీ త్వరగా నేర్చుకున్నాను. 20 రోజుల్లోనే నేను 1000 సబ్స్క్రైబ్స్ వచ్చేసాయి. 1000 సబ్స్క్రైబ్స్ వచ్చేసాయని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. యూట్యూబ్ నుంచి డబ్బులు వస్తాయని మా అత్తమ్మ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయింది. 1000 సబ్స్క్రైబ్స్కి ఏం డబ్బులు రావంట, వాచింగ్ అవర్స్ వ్యూవర్స్ ఉండాలంట. నేను పెట్టే వీడియోలు అయితే పెద్దగా ఏమీ వెళ్ళలేదు. ఒక 300 అంతే వెళ్ళాయి, కానీ లైక్లు కూడా చాలా తక్కువ ఉన్నాయి. నేను చాలామంది వీడియోస్ చూశాను, వాళ్ళంతా ఓన్ వీడియోసే పెడుతున్నారు, కానీ వాళ్ళు సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి జనవరికి అయితే సంవత్సరం అయిపోయింది. సబ్స్క్రైబ్స్ అయితే 10,000 ఉన్నాయి, కానీ సపోర్ట్ చేసేవాళ్ళు తక్కువ ఉన్నారని చెప్పి బాధ అనిపించింది. కొద్ది రోజులైతే వీడియోస్ పెట్టడం కూడా మానేశాను. వీడియోస్ పెట్టడం మానేసిన తర్వాత వచ్చిన వాచింగ్ అవర్స్ వ్యూవర్స్ మొత్తం తగ్గిపోయినాయి. నేను ప్రయత్నించకుండానే ఇలా బాధపడడం ఎందుకని చెప్పేసి మళ్ళీ వీడియోస్ పెడదాము, ఎవరో ఒకరు మా ఛానల్ సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు అని అనిపించింది. ఈ వీడియో అయితే ఛానల్ మానిటైజింగ్ అయిన తర్వాత పెడదాం అనుకున్నాను, కానీ అనుకున్నవన్నీ జరిగేటట్టుంటే ఇంకా జీవితంలో బాధలు కష్టాలు ఏమీ ఉండవు కదా. అందుకని అయితే ఇప్పుడు పెడదామని వీడియో పెట్టాను. మీరు కానీ సపోర్ట్ చేస్తే నేను వీడియోస్ చేయగలుగుతాను. నేనైతే ఇల్లంతా ఇలా కనకాంబరాల చెట్లు వేసుకున్నాను. మాకు పాప ఉంది కదా, అందుకని పూలు అవసరం అవుతాయని కనకాంబరాల చెట్లు వేసుకున్నాను. అంతకుముందు అయితే దోసన చెట్లు ఉన్నాయి, దేవుడికి పెట్టుకోవడానికి పనికొస్తాయని దోసన చెట్లు వేసుకున్నాను. అవి అయితే ఎక్కువ జీడబట్టి పోతున్నాయి. ఇప్పుడైతే దేవుడికి కావాలంటే కొనుక్కొచ్చుకుంటున్నాను. కనకాంబరాల చెట్లు అయితే వేస్తున్నాను, కానీ పూలైతే ఇప్పుడైతే పూయట్లేదు. ఎండాకాలం అయితే బాగా పూస్తాయి. కనకాంబరాల చెట్లతో పాటు కలబంద చెట్టు కూడా వేసాను. ఒక్క చెట్టు వేసాను, అవి పిల్లలు పెట్టుకొని ఇలాగ గుబురుగా అయ్యాయి. ఇంట్లో కలబంద ఉంటే చాలా మంచిది కదా, అందుకని చెప్పి కలబంద చెట్టు కూడా వేసాను. వీడియో తీసే ముందుగానే 2 తులసి చెట్లు కూడా వేసాను. ఎందుకంటే ఇవి దేవుడికి వెంకటేశ్వర స్వామి పెట్టుకోవడం నాకు అలవాటు. అందుకని చెప్పి పూజ చేసే చెట్టు కొమ్మలు అవి ఆకులు ఇంచకూడదు కాబట్టి అందుకని సపరేట్గా 2 చెట్లు వేసుకున్నాను. ఇందాక తులసమ్మ దగ్గర ముగ్గేసి వీడియో చూపించాను కదా, అక్కడైతే మా పాప వేసింది ముగ్గు. ఓన్గానే వేస్తుంది, నేర్చుకుంటుంది ఇప్పుడిప్పుడే. మా పాపకి ముగ్గులు వేయడం ఇంట్రెస్ట్, బొమ్మలు కూడా వేస్తుంది. ఇంతకుముందు అయితే షార్ట్స్ చేస్తునింది, ఇప్పుడైతే లైక్లు ఏం రావట్లేదని. చిన్నపిల్లలు కదా, వాళ్ళకి సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటే హ్యాపీగా ఉంటుంది. అందుకని పెద్దగా వీడియో చేయమంటే కూడా చేయట్లేదు. ఇవన్నీ ఒక సైడ్ చెట్లేను, ఇంకో సైడ్ అయితే అరటి చెట్లు మాత్రమే ఉన్నాయి. సగం అంటే రూమ్కి ప్లేస్ సరిపోయింది, ఇంకో సగం ఏమంటే అరటి చెట్లు వేసుకున్నాము. ఇంతేను ఈ వీడియో అయితే. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్ సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, అప్పుడే నేను చేసే ప్రతి వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మా వీడియోస్ ఇంకొద్ది మందికి రీచ్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. అందుకని ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.